మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిని తిరుపతి సిఐడి కార్యాలయంలో పోలీసులు విచారించారు. ఆ తర్వాత మాధవరెడ్డిని చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. నిన్న చిత్తూరు జిల్లా రొంపిచెర్ల వద్ద మాధవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాధవరెడ్డి అరెస్టుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్. లక్ష్మీదుర్గ మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైళ్లు దానం సంఘటనకు సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడైనటువంటి మాధవరెడ్డిని నిన్నటి రోజున రొంపిచెర్ల వద్ద సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన తర్వాత ఆయన్ని తిరుపతి ప్రాంతానికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ సాయంకాలం ఆయన్ని చిత్తూరు ప్రధాన కోర్టులో హాజరుపరిచారు రిమాండ్ నిమిత్తం. ప్రస్తుతానికి జడ్జి ముందు వాదనలు వినిపిస్తున్న పరిస్థితి. మరి అతనికి రిమాండ్ ఎన్ని రోజులు విధిస్తారనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కేసులో సిఐడి పోలీసులు కొంత పురోగతి సాధించినట్లు మనకు స్పష్టమవుతుంది. ఇప్పటికే ఈ కేసులో ఎవరైతే ఈ 9 మంది ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మదనపల్లి మాజీ ఆర్డీఓ మురళిని కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి ఆయన కోర్టుకు తరలించినటువంటి పరిస్థితి. మరి ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ పైన, అదేవిధంగా మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి, అదేవిధంగా ఎవరైతే మాజీ మంత్రి ప్రధాన పిఏగా ఉన్నటువంటి తుకారాము, మరిద్దరు రామకృష్ణారెడ్డి, అదేవిధంగా శశిధర్, ఈ మొత్తము 9 మంది పైన కేసులు నమోదు చేసినటువంటి సిఐడి పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ కేసు ఎవరైతే నిన్నటి రోజున మాధవరెడ్డిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి ఎవరైతే ఈ కేసులో ప్రధాన నిందితులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా పరారులో ఉన్నట్లు స్పష్టమవుతుంది. అయితే మాధవరెడ్డిని రిమాండ్ నిమిత్తము పోలీసులు చిత్తూరు కోర్టులో హాజరుపరిచినటువంటి నేపథ్యంలో అతనికి ఎన్ని రోజులు రిమాండ్ విధిస్తారు, విధించిన తర్వాత ఏమైనా వాళ్ళు పోలీసు కస్టడీకి కోరేటువంటి అవకాశాలు ఉన్నాయనే అంశాలైతే తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మాధవరెడ్డి తర్వాత ఒక్కొక్కరిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ ను సస్పెండ్ చేయనటువంటి నేపథ్యంలో ఆయన పైన అరెస్ట్ చేస్తారా లేదనేటువంటి అంశాలైతే తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ మనోహర్.